ఈ వీడియోలో బిగినర్స్‌కి ఉపయోగపడే కొన్ని బ్లౌజ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను. చాలామందికి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవెక్కువ వస్తుంది. పొడవెక్కువ ఉంటుందా లేదా సమానంగా ఉంటుందా అనే డౌట్ ఉంటుంది. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువగానే ఉంటుంది. మనకి ఈ సైడ్ జాయింట్స్ వైపు మాత్రమే మనము బ్లౌజ్‌లో ఎంత ఖర్చు అయితే తీసుకుంటామో ఆ ఖర్చు వరకు మాత్రమే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా సైడ్ జాయింట్స్ వైపు మాత్రమే సమానంగా ఉంటాయి. తరువాత బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవుగానే ఉంటుంది. బ్లౌజ్‌లో బిగినర్స్‌కి ఉండే ఇంకొక పెద్ద డౌట్ ఏంటి అంటే కాజా పట్టీ కన్నా హుక్స్ పట్టీ ఎక్కువ వస్తుంది అని. మనకి కాజా పట్టీ కన్నా హుక్స్ పట్టీ ఎక్కువ వస్తే మనం బ్లౌజ్ రాంగ్‌గా ఏమీ స్టిచ్ చేసినట్టు కాదు. కాజా పట్టీ ఫోల్డింగ్ అనేది బయట వైపుకు ఉంటుంది. హుక్స్ పట్టీ ఫోల్డింగ్ అనేది లోపల వైపుకు ఉంటుంది. కాబట్టి మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా హుక్స్ పట్టీ ఎక్కువ వస్తుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను మొన్న ఒక షార్ట్‌లో ఇన్విజిబుల్‌గా షోల్డర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇదే మెథడ్‌ని సేమ్ ఇదే మెథడ్‌ని చూయించాను. ఈ మెథడ్‌ని ఎప్పుడు ఫాలో అవుతాను అంటే లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయింట్ చేసేసుకున్నప్పుడు నాకు ఇన్విజిబుల్‌గా ఈ షోల్డర్స్ అనేవి ఉండాలి అనుకున్నప్పుడు ఈ మెథడ్‌ని ఫాలో అవుతాను. ఒకవేళ లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోకపోతే వేరే మెథడ్‌ని ఫాలో అవుతాను. మొన్న ఒక షార్ట్‌లో ఈ మెథడ్ చూయించినప్పుడు నా స్టిచ్చింగ్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి. నా వీడియోస్ చూసి బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కొంతమందైతే నా వీడియోస్ చూసి నేనెప్పుడు ఏ మిస్టేక్స్ చేస్తానా దాని గురించి మాట్లాడాలి అని చూసేవాళ్ళు మరికొంతమంది ఉన్నారని నాకప్పుడే తెలిసింది. ఈ మెథడ్ రాంగ్ అని నేనైతే అనుకోవట్లేదు. నాకు ఈజీ అనిపిస్తే నేను అదే ఫాలో అవుతాను. ఇది స్టిఫ్‌గా ఉంటుంది. షోల్డర్స్ అనేవి కనిపించవు. అలాగే కుట్టు కూడా పైకేమి కనిపించదు. ఈ మెథడ్ మీకెందుకు రాంగ్ అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. షోల్డర్ ఇన్విజిబుల్‌గా స్టిచ్ చేయడానికి ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. బట్ అందులో ఇది కూడా ఒకటి. మళ్ళీ ఈ మెథడ్‌ని ఫాలో అవ్వండి అని చెప్పట్లేదు. నేను ఎలా స్టిచ్ చేస్తాను అని మాత్రమే చెప్తున్నాను. బిగినర్స్‌కి ఉండే ఇంకొక డౌట్ ఏంటంటే హుక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వస్తుందా? లేదా మేము స్టిచ్ చేస్తేనే వస్తుందా? అని ఒక డౌట్ ఉంటుంది. హుక్స్ పట్టీ, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బ్లౌజ్ మొత్తం ఇన్విజిబుల్‌గా హ్యాండ్స్‌తో సహా ప్రతి ఒక్కటి ఇన్విజిబుల్‌గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి వీడియోని లైక్ చేయండి.